వందే మాత్రం బిల్లు నిన్న పాస్ అయింది. దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఎంఐఎం నేతలు మాట్లాడుతూ అది రాజ్యాంగ విరుద్ధం. దాంట్లో హిందూ దేవుల్ని పూజించాలని ఉంది అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటే ఈ భారతదేశ స్వాతంత్రం గురించి ఎందరో మహానుభావులు ఆత్మార్పణ చేసుకున్నారు దేశం గురించి అని చెప్పి ఉరికంబాన్ని నవ్వుతూ ఎక్కినటువంటి వాళ్ళని స్మరించకుంటే నిన్ను స్మరిస్తామా? ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది. నీ యొక్క మతం ఎన్ని సంవత్సరాల క్రితంది అయినా మీ మతాన్ని మేము గౌరవిస్తాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని యొక్క సంబంధించినటువంటి వందే మాతరం పాడడానికి నీకు నామూషి ఉంటే నీ కుటుంబీకులు నీ పూర్వీకులు కూడా ఈ సనాతన ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే. మధ్యలో వచ్చినటువంటి ఒక ధర్మాన్ని నువ్వు ఆచరించి ఈనాడు ఆ యొక్క వందే మాతరంలో వాళ్ళ ధర్మానికి వాళ్ళ దేవతలకు పూజించి ఆ దేవతలే సనాతనం ఉంచున్నటువంటి దేవతలు కొన్ని లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగము 4,32,000 సంవత్సరాలు ఒక్కొక్క యుగం. ఈనాటి కలియుగం కావచ్చు, లేకుంటే ద్వాపర కావచ్చు, అదే రకంగా త్రేత కావచ్చు, అదే రకంగా సత్య కావచ్చు. ఈ 4 యుగాలు కలిపి ఒకటి. అలా ఎన్నో యుగాలు మారినటువంటి ఈ యుగంలో ఈ సనాతన ధర్మం అప్పటి నుంచి వస్తున్నటువంటిది. వేదాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, శివపురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. వీటన్నిటిని ఆధారంగానే నీదేముంది చెప్పు, నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం అయినా మేము గౌరవిస్తున్నాం. నేను తప్పని అంటలేము, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. కానీ నువ్వు మమ్మల్ని ఎట్లా దూషిస్తావు? ఈ దేశానికి సంబంధించినటువంటిది, ఈ దేశ యొక్క పూర్వీకులని ఆదరించేటటువంటి వందే మాతరం దాంట్లో నువ్వు తప్పుపడుతున్నావు అంటే నువ్వు ఈ దేశాన్ని నువ్వు గౌరవిస్తలేవు అన్నట్టు. ఈ దేశ ఐక్యత, దేశ అఖండత గురించి నువ్వు ఆలోచిస్తున్నావని మేము అనుకోము. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి పరిణామం. తప్పనిసరిగా 141 కోట్ల మంది వందే మాతరం గీతము ఆలాపన చేయాల్సిందే. ఇక ఫైనల్గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఒకరోజు చూస్తే నిరుద్యోగులను ఎంట్రీని తాగమన్నారు, మొన్న చూస్తేనేమో జన్జీ యువత మొత్తం రాజకీయాలకు రావడం పిలిపించారు, ఈ రోజు చూస్తేనేమో క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడు. ఇట్లా రకరకాల ఒక వ్యక్తే, ఒక సీఎం విద్యాశాఖ మంత్రి మాట్లాడడం మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ ఇప్పుడు విద్యాశాఖ ఆయన చేతిలోనే, హోంశాఖ ఆయన చేతిలోనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలోనే. మరి హోంశాఖ మంత్రి ఈ రకంగా మాట్లాడడం భావ్యమా చెప్పండి? కాబట్టి వీటన్నిటికీ ఆయన రాజీనామా చేయాల్సిందే. విద్యార్థుల్ని కించపరుస్తున్నాడు, ఇంజనీర్లను కించపరుస్తున్నాడు, ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరుస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ సమగ్రంగా మేము ఆయన వదిలేది లేదు. నడి రోడ్లో లాగుతాము. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అతనికి శిక్ష పడడం ఖాయం. రైట్. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన నిరుద్యోగుల గురించి కానీ, లేకపోతే నిన్న మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడుతూ క్రిమినల్ వేస్ట్ చేయడం వ్యాఖ్యలు కూడా సరైనవి కావాలని, వాటిని వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలంటే కూడా బీజేపీ నేతలు, ఇటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి మాట్లాడు. దాంతోపాటు వందే మాతరాన్ని కూడా పూర్తిగా గౌరవించాల్సిందే, సర్వమత సమ్మేళనం ఎట్లయితే మేము గౌరవిస్తున్నాం అట్లనే గౌరవించాలంటూ కూడా ఎంఏ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఓవరాల్గా ఇది ఏదైతే వందే మాతరం చట్టం రూపకల్పుకుంది దాన్ని అందరూ గౌరవించాలంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా సమర్థవంతంగా లేవు, ఆయన సమర్థించేటట్టు లేవు, ఆయన కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతుంది. మొత్తం మీద ఓవరాల్గా రామచంద్ర రెడ్డి కానీ, ఇటు బీజేపీ నేతలు కానీ, ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కెమెరామెన్ అశోక్తో లింగరాజ్, నాంపల్లి, బీజేపీ ఆఫీస్.